ఓకే గైస్, ఈరోజు మనకి ఐస్ ది హర్రర్ అనే ఒక గేమ్ అయితే ఆడబోతున్నాం. చూడండి, దీంట్లో 20 బ్యాగులు కనిపెట్టాలంట. గేమ్ అయితే రూమ్లో కాయలేదు, అలాంటి సింపుల్ గేమ్. మరి అయితే మనం అయితే ఫస్ట్ రూమ్లో అయితే మనకి ఎన్ని దొరుకుతాయి అన్ని దొరికించుకోవాలి. అట్లాగా మనకు బేస్మెంట్లో చాలా తక్కువ రూమ్స్ ఉంటాయి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్మెంట్లో కలెక్ట్ చేసుకోండి. పైన మనకి 18 అట్లా దొరుకుతాయి. మీరు బేస్మెంట్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మీకు సింపుల్గా అయిపోద్ది. బేస్మెంట్లో ఎతకాలంటే కొంచెం కష్టం. మరి అయితే మీరు బేస్మెంట్లో అయితే ట్రై చేయమాకండి ఎక్కువ. మేమైతే అక్కడ చెప్తున్నాం, మరి అయితే మీ ఇష్టం చేసుకుని లేదు. మరి దగ్గరైతే 1 బ్యాగ్ దొరికింది. మరి లోపలికి వెళ్ళిపోవాలి. ఇది ఒకటిని ఇంకో చోట ఇంకోటి ఉండిద్ది గైస్. ఇది అయి పెట్టి దెయ్యం ఎక్కడ ఉందో చూడొచ్చు. దెయ్యం అయితే ఎక్కువ బేస్మెంట్లో దొరికిద్ది. మళ్ళీ ప్లస్ బేస్మెంట్లో కూడా ఎక్కువ రూమ్లు ఉండవు. మళ్ళీ వచ్చేసరికి దెయ్యం అయితే ఇక్కడే ఉంది. మీకు దెయ్యం ఉన్నప్పుడు ఇట్లాంటి సిగ్నల్స్ వస్తాయి. మరి దీనికైతే లెవెల్స్గా ఉంటాయి. చూడండి, దెయ్యం అయితే బయట ఉన్నారంట. మీకు దెయ్యం దగ్గర ఉన్నప్పుడు రెండు పడుద్ది. మీరు చూసుకోవాలి బయటికి బేస్మెంట్లో పెట్టి. అయితే ఇక్కడే తిరుగుతుంది దెయ్యం. బయట వెళ్ళిందంట. తగ్గిన మనకు కొంచెం చూసుకుందాం. పైకి మనమైతే ఇంకోటి ఎత్తుక్కోవాలి గైస్. మొత్తం ఎత్తుక్కోవాలి. పైన మనకి 18 దొరుకుతాయి. వచ్చేసరికి ఇక్కడైతే లేదనుకుంటా. నీళ్ళు వస్తున్నాయి చూసారు కదా, చాలా జాగ్రత్త. స్టార్స్ ఇచ్చేస్తారు. 3 స్టార్స్ వస్తే లెవెల్ కంప్లీట్ అయ్యింది. లేకపోతే మీరు పాయింట్స్ ద్వారా కూడా వెళ్ళచ్చు. ఒక్కొక్క లెవెల్కి అట్లా మీరు మనీ కూడా పంపించవచ్చు. మరైతే బయట ఉన్నది బేస్మెంట్ అయితే ఉంది. కానీ మనం వెళ్ళకపోతే మళ్ళీ ఇప్పటికి వెళ్ళలేము. నేను ఇప్పుడే వెళ్ళిపోయి ఇక్కడ ఒక డోర్ ఉంటుంది, ఇక్కడే ఉంది. అట్లా గోష్ఠులు మారుతూ ఉంటాయి. ఎన్ని గోష్ఠులు ఉంటాయో మనం కూడా చెప్పలేము. దాన్ని బట్టి ఉండి లెవెల్ బట్టి. అలాగే గేమ్లో కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి. ఇప్పుడు ఏమన్నా ఉందా? అయితే ఉన్నది ఐస్ వల్ల చెప్పాను కదా, దయ్యం అక్కడ ఉందో చూసుకోవచ్చు. రూమ్లో అయితే ఎత్తుకుంటున్నాం. అసలు దయ్యం అంటే భయం ఉండదు. షేప్స్ ఉంటాయి. దాంట్లో 2 మాత్రం 1 or 2 ఉంటుంది. ఎప్పుడైతే మనకైతే అవసరం దయ్యం చేస్తున్న తిప్పలు గైస్. దయ్యానికి సగం బాడీ ఉండదు, జస్ట్ హెయిర్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే దయ్యం
తర్వాత ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే మనం కూడా ఇంచుమించు పైకి వెళ్ళాలి. చచ్చిపోయే వాళ్ళం మొత్తం 3 ఫ్లోర్స్ బేస్మెంట్. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఎగ్జిట్ 20 బ్యాగ్స్ కిందకి దాంట్లో వెళ్ళాలి. మరైతే ఫస్ట్ ఫ్లోర్ మనం ఇటు వచ్చేద్దాం. మరైతే ఇక్కడ ఉడికింది. ఇదైతే ప్రింటర్ మిషన్ వచ్చింది చూసారు కదా. 1 minute మరైతే మనం ఇక్కడికి వస్తున్నాం. మీరు ఎప్పుడు వెళ్ళేది మీకు మాత్రం ఖచ్చితంగా మరి బ్లాక్ ఉంది, ఖాళీగా ఉంది. అండ్ రూమ్ వచ్చింది. మరైతే తెలుసండి. అంటే 1 బ్యాగ్ ఉంది. అదే 2 బ్యాగ్స్ మొత్తానికి ఉన్నాయి. మరైతే ఇదేంటో చూడాలి మనం. 2 బ్యాగ్స్ ఉన్నాయి. ఇదేంటో బుక్. మరైతే ఈ రూమ్లో అయితే ఎక్కువ ఏమంటారు ఈ రూమ్లోకి ఏమి లేదు గాయ్స్. శుద్ర పూజ గాయ్స్. మరి అప్పుడు శుద్ర పూజ కూడా నేర్చుకున్నాను అనుకుంటా. ర్యాంప్ ఎంత పోయాలి. రేపు డ్రాయింగ్స్ రేపు మనం ఒకవేళ ఏం మరైతే మనకి 19 దొరికిన ఇంకొక బ్యాగ్. మరైతే దైవత ఇక్కడ తిరుగుతుంది. ఒకసారి చూద్దాం. పైకి వస్తుంది. లోపలికి వెళ్ళాలి ఇప్పుడు మనం. డోర్ లోపలికి
లాంగ్ అయితే ఎక్కువసేపు ఉంటుంది. మరి ఇది ఎక్కడన్నా చూసి బేస్మెంట్లోకి వెళ్ళింది. దొరికేసింది గైస్. మనమైతే ఇక్కడ ఎగ్జిట్ డోర్ దగ్గరికి వెళ్ళిపోదా అండ్ ఫినిష్ గైస్. లెవెల్ 1 అయితే అయిపోయింది గైస్. మరి అయితే మనం అయితే 10 minutesలో చేసేసాం. మా బెస్ట్ టైం అయితే లెవెల్ 2కి మీరైతే 50 likes చేయండి. ఓకే బాయ్ గైస్. లైక్ షేర్ సబ్స్క్రైబ్.